రైట్ సార్, ఈ ప్రజ్వల్ రేవన్న అంశం ఎన్డీఏ కూటమికి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి సార్. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు, మీరు ప్రజ్వల్ రేవన్నకు అనుకూలంగా ప్రచారం చేశారు కాబట్టి మోదీ దేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకుంది? దాంతోపాటుగా ఎన్డీఏ కూటమికి ఈ ప్రజ్వల్ రేవన్న అంశం ఎంతవరకు డ్యామేజ్ అంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవడానికి ఉన్నదండి. అంత పెద్ద ప్రధానమైన ప్రత్యర్థి దగ్గర అంత పెద్ద తప్పు దొరికి నాకు ఎందుకు సీరియస్ తీసుకోవడం అట్లా క్వశ్చన్ ఏముంది. కానీ సో మీకు ప్రజ్వల్ రేవన్న విషయంలో జరిగింది ఏంటి? అతను జేడీఎస్ నాయకుడు, ఏకంగా దేవగౌడ మనమడు, వాడు అడ్డంగా దొరికిపోయాడు. సో ఆటోమేటిక్గా దేవగౌడ మనమడు కనుక మోడీ వాడికి ప్రచారం చేశాడు. సో మోడీ ఎన్నికల్లో ప్రచారం చేసిన వ్యక్తి అశ్లీల వీడియోలో బయటపడుతున్నాయి. సో కాంగ్రెస్కి ఇది సాధారణంగానే ఆయుధం అవుతుంది కదా. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ కనుక దొరికి ఉంటే ఇవాళ మోడీ ఊరుకునేవాడా? దేశమంతా తిరిగి దేకియే కాంగ్రెస్ వాళ్ళే క్యా కడితే అనేవాడా కదా. సో అందువల్ల ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడతలేడు? సో ప్రజ్వల్ రేవన్నని చూసి నేను అసహించుకుంటున్నాను ఒక్క మాట అనవచ్చు కదా. ప్రజ్వల్ రేవన్న అన్న పైన గట్టిగా ప్రభుత్వం వివరిస్తుంది అనొచ్చు కదా. విచిత్రమైన దేశం విడిచి వెళ్ళి జర్మనీకి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్తాడు? సో ఒక మన ఎయిర్పోర్ట్ నుంచి అతనికి పాస్పోర్టు, వీసా ఇవన్నీ ఉంటాయి కదా. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇప్పుడు విజయ్ మాల్యా అట్లా వెళ్ళిపోయాడు, నీరవ్ మోడీ అట్లా వెళ్ళిపోయాడు, మెహుల్ చౌస్కి వెళ్ళిపోయాడు. ఫైనాన్షియల్ క్రైమ్ చేసి వాళ్ళని ఇప్పటి వరకు మనం తెచ్చుకోలేకపోయాం. 1000 కోట్లు దొంగిలించి మంచిగా విజయ్ మాల్యా అయితే 10 బ్యాగులు ప్యాకింగ్తో బాధాప్తో వెళ్ళిపోయాడు. వీళ్ళంతా వెళ్ళిపోతున్నప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? సో మన కస్టమ్స్ వ్యవస్థ ఏం చేసింది అనే ప్రశ్న అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం మీదకి వస్తుంది. దానికి అందువల్ల ప్రజ్వల్ రేవన్న వ్యవహారంలో మిత్రపక్షం అయినప్పటికీ కూడా మోడీ ఎందుకు మౌనంగా ఉండాలి అనే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఇది ఎంత మేరకు ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది అనేది తర్వాత అంశం. అది ఎవరము ఖచ్చితంగా ఇంత శాతం ప్రభావం అని చెప్పలేము. బట్ డెఫినెట్గా చాలా ఒక డర్టీ పిక్చర్స్ కనుక ఒక మారల్ ఎథికల్ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి కదా. బేటీ బచావ్ అన్నాం, హత్రాస్లో కుల్దీప్ సింగ్ అని అనుకుంటాను గుర్తున్నంత వరకు బీజేపీ ఎమ్మెల్యే ఒక దళిత బిడ్డ పైన అత్యాచారం జరిపితే వానేమి అన్నారు. సో వాని భార్యకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఇతను బీజేపీ సీనియర్ ఎంపీ, ఒలింపిక్ మెడలిస్టులను రెస్లర్లు తమ పైన అత్యాచార లైంగిక వేధింపులు జరిపాడని చెప్పి ఆరోపించారు. అతన్ని రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తొలగించమంటే చాలా ఏళ్ళు పట్టింది. ఆఖరికి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ దాఖలు చేసడానికి అవకాశం లేదు. దాన్ని వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ దాఖలు చేయించుకోవాల్సి వచ్చింది. అంటే ఢిల్లీ పోలీసు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ఏం చేశారు? బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కి ఇవ్వకుండా ఆయన కొడుకు ఇచ్చారు, తేడా ఏం లేదు. సో అక్కడ భార్యకి ఇచ్చారు, ఇక్కడ జైల్లో ఉన్నాడు కనుక బీజేపీ ఎమ్మెల్యే భార్యకి ఇచ్చారు. సో ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అంశాలు కదా. సో అనివార్యంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మీరు చెప్పే నినాదమో బేటీ బచావ్ అంటారు. సో ఇలాంటి విషయాలు అంటే మోడీకి తప్పని నేను అన్నాను, బీజేపీకి తప్పని నేను అన్నాను. రేవన్న వ్యవహారం వాడు వ్యక్తిగతమే కావచ్చు, కానీ ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడిని తీవ్రంగా ఖండించి అతన్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో అయితే భాగం కావాలి. కానీ ఇంతవరకు మోడీ ఎందుకు మాట్లాడలేదు? మణిపూర్లో మహిళలపైన అత్యాచారాలు జరిగినా చాలా రోజుల వరకు నోరు పార్లమెంట్లో పెద్ద దద్దరిల్లింది, మాట్లాడండి. ఈ సెలెక్టివ్ సైలెన్స్ అనేది మోడీ సెలెక్టివ్ సైలెన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. వేరే విషయానికి మోడీని తప్పుపట్టలేము, కానీ మోడీ సెలెక్టివ్ సైలెన్స్ ఏంటి? సో మిత్రపక్ష నాయకుడు ఏ నేరం చేసినా ఏమనమా, ప్రశ్నించలేమా? సో రాజకీయాల కొరకు, ఎన్నికల లబ్ధి కొరకు బలమైన నాయకులు అయినప్పుడు వాళ్ళ ముట్టుకోమా? అది బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కావచ్చు, వాడు కుల్దీప్ సింగ్ కావచ్చు, దేవగౌడ మనమడు కావచ్చు. అంటే మన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నారు కనుక మనం ఏమీ మాట్లాడుకుంటూ ఉంటామా అనే ప్రశ్న మోడీ పైన ప్రత్యర్థులు వేయగలుగుతున్నారు. రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద